కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టి అభివృద్ధి సంక్షేమం దిశగా బడ్జెట్ ఉందని టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు అరసవిల్లి వాస్తవ్యులు 6వ వార్డు ఇన్ఛార్జ్ ఉంగటి రమణమూర్తి అన్నారు. శ్రీకాకుళం జీన్యూస్తో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. స్వర్ణాంధ్ర 2047 సాధన దిశగా అడుగులు వేసేలా రూపకల్పన చేసిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కు శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. రాష్ట్రాన్ని సుపరిపాలన దిశగా నడిపిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి రాజధాని ఎంతో అవసరమని, ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉందని, అలాగే ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి ఒక దిక్సూచిగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేశారని, సూపర్ 6 సహా మేనిఫెస్టోలోని హామీల అమలుకు బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించి మాట నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ప్రశంసించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ గత ప్రభుత్వ విధ్వంసం తర్వాత ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుని ప్రతిపాదించిన గొప్ప బడ్జెట్ అని చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సంతులిత బడ్జెట్ని ఆర్థిక మంత్రి కేశవ్ ప్రవేశపెట్టారని కొనియాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఈ బడ్జెట్ను స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసింది. ఈ బడ్జెట్ అన్ని వర్గాల వారికి ఆశాజనకంగా ఉంది. గతంలో పోల్చుకుంటే ఈ బడ్జెట్ ఇప్పుడు 1,00,000 కోట్ల వరకు 200 నుంచి 300 కోట్ల వరకు లక్షల కోట్ల వరకు బడ్జెట్ పెంచడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది శుభ పరిణామంగా ప్రతి ఒక్కరు హర్షించదగ్గ పరిణామని ఆ నోట ఈ నోట కూడా అంటున్నాము. అలాగనే తల్లికి వందనం కింద 9,000 పైచిలుకల కోట్లు, అలాగే ఆర్జీటీ కింద 101 కోట్లు, అలాగే మత్స్యకార భరోసా కింద 450 కోట్లు, అలాగే డొక్క సీతమ్మ కింద 3,486 కోట్లు, అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద 27,518 కోట్లు, అలాగే దీపం పథకం కింద 2,600 కోట్లు, స్వచ్ఛాంధ్ర కోసం 820 కోట్లు, ఆదరణ కింద 1000 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్ కేటాయించడం జరిగింది. వీటితో పాటు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టమైంది. ఇది శుభమైన పరిణామంగా మేము అందరూ హర్షిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి నోట కూడాను కూటమి ప్రభుత్వం షాబాస్ కూటమి ప్రభుత్వం అంటున్నారు. అలాగే సూపర్ 6లో భాగంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేసింది. మధ్యాహ్న భోజన పథకం అయితేనేమి, అలాగే మెగా డిఎస్ మీద మొదటి సంతకం పెట్టడం జరిగింది. అలాగే మనకి పెన్షన్లు కూడా వృద్ధులకి, వికలాంగులు పెన్షన్ పెంచడం 4,000ది 3,000ది 4,000, 4,000ది 6,000 రూపాయలు వికలాంగులకి, అలాగే దీర్ఘకాల వ్యాధులకు కూడాను 10,000 రూపాయల వరకు పెన్షన్ వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇలాగనే కాకుండా రైతులకు కూడా రైతు భరోసా వేయడం కూడా ఇటీవల ప్రకటించారు మన అచ్చెన్నాయుడు గారు.